9:15 తొక్కలే. అమ్మో 9:15 అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని రమ్మని. అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాటలండి అంటే దాని అర్థం తాగబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా గడ్డ సామాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. ఎవడ్రా చిలకలూరుపేట నుంచి చీరాలు వచ్చి సెటిల్ అయిపోయిన చింపిరి చుట్టూ దాదా? ఎవడ్రా వాడు? వస్తున్నా. ఇదిగో అరగంటలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేసి చిలకలూరుపేట చెక్కి, లేకపోతే టెంక్ ఎగిరిపోతుందని చెప్పమన్నాడు మా బాసు. ఈ టంక్ పెట్టిలో బట్టలు సర్దుకో, టికెట్ అంకాలు వస్తుంది. ఎవడ్రా నీ బాసు? మా బాస్ ఎవరంటే నువ్వెవడ్రా గుమ్మడికాయ? నన్ను మిఠాయి చిట్టి అంటారు. మా బాసుకి మిఠాయి లాంటి వాడిని. ఇవి రైలు టికెట్లు, అక్కడ టాక్సీ, రెండు రెడీగా ఉన్నాయి. బిల్డింగ్ ఖాళీ చేసి వెనక్కి తిరుగు చూడకుండా తొందరగా వెళ్ళిపోమ్మా, లేకపోతే మా బాస్ వచ్చాడనుకో నిన్ను చీరాల వాడరేవులు చాకిరేవు పెట్టగలడు. నా మాట వినమ్మా, ఈ మిఠాయి తినుకుంటూ వెళ్ళిపోమ్మా. నీకేం కావాలరా? ఒరే కర్రీ ముద్ద బర్రె ఎద్దా వినరా ఈ మగవాని ముఖాభినయం. పెట్టే పేడ సర్దుకుని చెక్కేయమని టాక్సీ రైలు టికెట్ లో పంపినా నువ్వు కదలలేదు. మా బాసు వచ్చాడంటే రీ రికార్డింగ్ మ్యూజిక్ లో నేను వంగబెట్టి వాయిస్తాడు. పోరా పోరా మర్యాదగా. ఏరా దాసు, ఖాళీ చేయవా ఈ ప్లేసు? నువ్వేనా బాసు? బాస్ అని వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియటంలా ఈ ఫేసు. నీ చావుకు ముహూర్తం పెట్టుకోవడానికే వచ్చావన్నమాట. ఎవరికి చావో వేస్తాను టాసు, తియ్యనా జేబులోంచి కాసు. ఏం చేసుకుంటావో చేసుకో. ఇస్తా నీకు తగిన డోసు, ఆపై బనాయిస్తా 420 కేసు. నీ తరం కాదు. లేదంటే పెడతాను క్లాసు, నిన్ను పిండి తీస్తాను జ్యూసు, ఆ తర్వాత చేస్తాను పీసు పీసు. నీ బాబు దిగి రావాలి. దాసు ఇక నీ పని క్లోసు. వీడి కోసం పిచ్చుకులా తిరుగుతున్నాడరా. ఏమిట్రా దారి తప్పొచ్చా? ఏం లేదురా, నీతో చిన్న పని నుండి వచ్చాను రా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోడు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పుచ్చు కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాన్ని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే కొడితే కొడితే
ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు, ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనల్లా? రే, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రే, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. సడన్ గా ఉయ్యి అంటావు. చూసావా ఆ అమ్మాయి ఎవరో రౌడీతో వెళుతోంది. అమ్మయ్యా, మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది. అన్నా ఈ అమ్మాయి అన్న. ఓ రా పోరి, నీ సమస్య ఏందో మా పోరగాళ్ళు చెప్పిండ్రు. ఈ చక్రవడ్డీ గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇంకా బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకి ఇట్లా మన రూటే వేరు. ఏంటి? ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతా. ఆడపిల్లంటే అంత చీప్రా నీకు? ఏం చేస్తావే, నా మీదే చేసుకుంటావా? చెయ్యొదలరా. నేనెవ్వలో ఎరకనా? చక్రవడ్డీ గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, ఇంకా చెల్లిని తీసుకపోండి, నలుగురు చూసేలోగా తీసుకపోండి. అన్నా ఇది ఎవ్వరికి ఎరకలేదన్నట్టుండాలి. 1 minute శివ. యారా చక్రవర్తి గోవిందా, నేనేదో నువ్వు పెద్ద రౌడీ అనుకున్నాను. ఒక్క దెబ్బకే పుసుక్కుని అయిపోయావు. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లరదాలు నా బేకరీ పంపు, బన్నులు తిని పని చేసుకుంటారు. రాస్కెల్స్. హలో, ఏయ్, బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఒక్కడ మాట్లాడదామండి. అదేం లేదురా బాయి, ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు. ఒంటరిగా నా శివ. ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు. కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? ఏరా గోవిందా, ఏంట్రా రంజాన్కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు? బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ దొరికింది. తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా? ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఫోన్ చేయ. అలాగే సార్. అవును సార్. గ్రేట్.
మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో, ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క, శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. చూడరా ఎంత బాగుందో. నాకు అన్నం తప్పితే ఈ అమ్మాయి కనపడదురా. చీ కరువు కట్టేదవా. ఒరే సూరిబాబు చూడరా ఎంత గ్లామర్ గా ఉందో. ఆ వంకాయ రంగు చూయిదారు రా. ఎక్కడరా బాబు? ఏది ఇక్కడ ఉండాలి కదా. అయ్యయ్యో దిగిపోయినట్టు ఉందిరా, మళ్ళీ కనిపిస్తే బాగున్ను. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి, ఏదో పేడు మొక్క వేసుకొని. దేవుడి దయ వల్ల అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగున్నా. సీన్ బాబు ఏంటి? సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आपसे ही पूछ रही हूँ, खाने को कुछ मिलता है? మిల్తా అంటే ఏంటబ్బా? మీరు తెలుగు వారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగు వారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బావగారు డీసీపీ. ఇంతకు మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా. అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా, ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదెడతారేంటండి. మీరు రండి రండి చెప్తాను. రండి 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 రండి. ఇలా కూర్చోండి, వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమో సూరిబాబు వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి. పాపం ప్రతి తిరుగుకో. సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది?
అలా చూస్తారేంటండి మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ మర్చిపోయానయ్యా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టోళ్ళమా? ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు. మీ బండి స్పెషల్ తీసుకురా రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పెట్టకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఎక్కడి ఇస్తున్నానుగా. మీరు ప్రశాంతంగా తినండి. తెలుగు ఇక్కడ ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా? నేను ఆఫీస్లో ఎంత చెప్తే అంత. తినండి, బయలుదేరిపోదాం. ఇవాళ సండే, ఆఫీస్లో ఉండవు. ఏమండి, బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ. పొద్దున 5 పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే, ఇదిగో. మధు గారు, డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముస్టోడు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా, అరిగిపోయిన రికార్డులు ఎందుకు రామని చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్రే, మీ అందరికి కుళ్ళు కాదు. ఉండండిరా. అసలు ఆ అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, 2 పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అటు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బతుకు అదొకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయక్ గారికి అసలు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏయ్, ఏంటది? పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే, అలాగే తీసుకుంటాను. హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. వెళ్దారండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అంటే అదే నేను చెప్పాను కదా, ముస్టోడు. ముష్టోడా? ముష్టోడండి. నాకేమో అర్థం కావట్లేదు. రా, ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరు రండి. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు,